అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. తులారాశి వారికి ఆగస్టు 15, 16, 17, 18 తేదీలు చాలా ముఖ్యమైన రోజులుగా మారబోతున్నాయి. మీరు ఎన్నో రోజులుగా కోరుకుంటున్న ఒక కోరిక, ఒక కళ, ఒక లక్ష్యం నెరవేరడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇంతకాలంగా ఆగిపోయిన పని మళ్ళీ కదలడం, ఒక వ్యక్తి ద్వారా సమాచారం రావడం, ఫోన్ కాల్ రావడం లేదా ఊహించని ఒక అవకాశం ఎదురు కావడం ఈ 4 రోజుల్లో ముఖ్యమైన సంకేతాలుగా కనిపించవచ్చు. జ్యోతిష్య ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. మంచి విషయాలను ప్రేరణగా తీసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళండి. తులారాశి వారు సాధారణంగా ఏ విషయాన్నైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించడం వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా ఆలస్యం చేస్తారు. కానీ ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ సందేహాన్ని తగ్గించి మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్టు 15వ తేదీ మీకు గతంలో ఆగిపోయిన ఒక విషయం మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఉద్యోగ దరఖాస్తు, వ్యాపార పరిచయం, రావాల్సిన డబ్బు, వివాహ సంబంధం లేదా ఆగిపోయిన పని ఏదైనా మళ్ళీ కదిలే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఒక పరిచయం ద్వారా సమాచారం రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి గుర్తింపు లేదా కొత్త బాధ్యత రావచ్చు. వ్యాపారులకు పాత కస్టమర్ తిరిగి రావడం లేదా కొత్త కస్టమర్ పరిచయం కావడం జరగవచ్చు. డబ్బు విషయంలో కొంత ఊరట కనిపించినా వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఎదుటివారి మాట పూర్తిగా విని నిర్ణయం తీసుకోండి. ఆగస్టు 16వ తేదీ గతానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ కావచ్చు. ఒక వ్యక్తి గురించి మళ్ళీ ఆలోచించడం లేదా పాత సంబంధం గురించి సమాచారం రావడం జరగవచ్చు. ప్రేమలో ఉన్నవారికి కొంతకాలంగా మాట్లాడని వ్యక్తి గురించి సందేశం రావచ్చు. అయితే పాత వ్యక్తి తిరిగి వచ్చాడని వెంటనే నమ్మకుండా వారి ప్రవర్తనను గమనించాలి. వివాహం కోసం చూస్తున్న వారికి కుటుంబ పరిచయం ద్వారా ఒక సంబంధం గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. వివాహితులకు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. కుటుంబంలో పెద్దల మాటకు వెంటనే ఎదురు సమాధానం ఇవ్వకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఆగస్టు 17వ తేదీ పనిపరంగా చురుకుదనం పెరుగుతుంది. చాలా రోజులుగా వాయిదా వేస్తున్న పనిని ఈరోజు ప్రారంభించండి. ఉద్యోగం కోసం చూస్తున్న వారు పాత పరిచయాలను మళ్ళీ సంప్రదించండి. మీరు మరిచిపోయిన ఒక వ్యక్తి మీకు ఉపయోగపడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యత రావచ్చు. మొదట అది అదనపు భారం అనిపించినా మీ ప్రతిభను చూపించడానికి అదే మంచి అవకాశం కావచ్చు. వ్యాపారులకు కొత్త ఆలోచనలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. అయితే పెద్ద పెట్టుబడి పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆగస్టు 18వ తేదీ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన రోజుగా మారవచ్చు. ఇంతకాలం వాయిదా వేసిన ఒక నిర్ణయం విషయంలో స్పష్టత అనేది రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక ముఖ్యమైన సమాచారం, కొత్త పరిచయం లేదా ఊహించని అవకాశం మీ ముందుకు రావచ్చు. మొదట అది చిన్న విషయంలా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి విషయాన్ని అదృష్ట సంకేతంగా భావించి తొందరపడకండి. వివరాలు తెలుసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగం కావాలనుకునేవారు ప్రయత్నాలను పెంచాలి. వ్యాపారం చేయాలనుకునేవారు సరైన సమాచారం సేకరించాలి. వివాహం కావాలనుకునేవారు కుటుంబంతో మాట్లాడాలి. ప్రేమలో ఉన్నవారు తమ మనసులోని విషయాన్ని గౌరవంగా చెప్పాలి. డబ్బు సమస్య ఉన్నవారు కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించాలి. ప్రేమ మరియు వివాహం విషయంలో ఈ 4 రోజుల్లో ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. మాట్లాడడం ఆగిపోయిన వ్యక్తితో మళ్ళీ మాట మొదలయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయం ఏర్పడవచ్చు. కానీ మాటల కంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తనను గమనించండి. వివాహ సంబంధాల్లో కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో పాత బకాయి రావడం, ఒక చెల్లింపు అందడం లేదా అదనపు ఆదాయ మార్గం కనిపించడం వంటి పరిస్థితులు ఉండవచ్చు. అయితే అప్పు తీసుకునే అవసరం లేని ఖర్చులు చేయడం, ఇతరుల మాట విని పెట్టుబడి పెట్టడం, పత్రాలు చూడకుండా ఆస్తి వ్యవహారాల్లోకి వెళ్ళడం మంచిది కాదు. ఉద్యోగం మరియు వ్యాపారంలో పరిచయాల ద్వారా వచ్చే అవకాశాలు ముఖ్యమైనవి. మీ ప్రతిభను చూపించడానికి వెనుకాడకండి. ఉద్యోగం మార్చాలనుకుంటే కేవలం కోపంతో నిర్ణయం తీసుకోకుండా ఒక కొత్త అవకాశం స్థిరంగా ఉందా, ఆదాయం మరియు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలను పరిశీలించండి. ఈ 4 రోజుల్లో తులారాశి వారికి కనిపించే ముఖ్యమైన సంకేతాలు: ఆగిపోయిన పని మళ్ళీ కదలడం,
చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి ఫోన్ లేదా సందేశం రావడం, పాత పరిచయం ద్వారా అవకాశం రావడం, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన సమాచారం అందడం, రావాల్సిన డబ్బు గురించి వార్త రావడం, లేదా మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న పని చేయడానికి ధైర్యం రావడం, ఇవన్నీ మీ జీవితంలో ఒక మార్పుకు మొదటి అడుగులుగా మారవచ్చు. పరిహారం విషయానికి వస్తే, ఇంట్లో శుభ్రంగా దీపం వెలిగించి ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించండి. శుక్రవారం అమ్మవారిని భక్తితో పూజించవచ్చు. మీ శక్తికి తగ్గట్టుగా అన్నదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయవచ్చు. శివాలయాన్ని దర్శించి ఓం నమః శివాయ అని భక్తితో జపించండి. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంతసేపు మౌనంగా ఉండడం కూడా ఈ సమయంలో మీకు మంచి పరిహారమే. తులారాశి వారు, మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు దగ్గర పడుతుందన్న ఆశతో ఈ 4 రోజులను ధైర్యంగా ఎదుర్కోండి. మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని గుర్తించండి. మీ లక్ష్యాన్ని వదులుకోకండి. దేవుడిపై నమ్మకం ఉంచుతూ మీ వంతు కృషి చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ గుర్తును ఆన్ చేసుకోండి.